గుడ్ మార్నింగ్ అండి. సో, వాట్ యూ మీన్ బై krill ఆయిల్? ఓకే. krill అనేది ఒక ఇంపార్టెంట్ కేటగిరీలో వచ్చేసరికి వెస్టేజ్ కంపెనీ ప్రైమ్ కేటగిరీ అంటుందండి. ఎందుకు దీన్ని ప్రైమ్ కేటగిరీ అన్నదంటే చాలా ముందస్తుగా అంటే వెస్టేజ్ ప్రైమ్‌లో ఉన్న ఏదైనా ప్రొడక్ట్స్ గాని మీరు తెలుసుకున్నారంటే ఆ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు వాడితే 100% గ్యారంటీ అండి. 100% గ్యారంటీ ఆన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, నేను ఈ రోజున కొన్ని krill ఆయిల్ గురించి కొన్ని బెనిఫిట్స్ చూపిస్తాను. krill ఆయిల్ ఎవరెవరు వాడాలో చూపిస్తాను. అండ్ krill సంబంధించి ఏ విధంగా వెస్టేజ్ కంపెనీ ద క్వాలిటీ ఆఫ్ krill ఆయిల్ ఏ విధమైన ప్రాసెస్‌లో మనకి ఇస్తుందో కూడా మీకు చూపిస్తానండి. సో, గుర్తుపెట్టుకోండి krill ఆయిల్. ఓకే. సో, నెక్స్ట్ స్లైడ్. సో, వెస్టేజ్ ప్రైమ్ ఇస్ ద ప్రీమియం హెల్త్ కేర్ కేటగిరీ ఫ్రమ్ వెస్టేజ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్‌లో మనకి ఎన్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే ఈ క్వాలిటీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల మనం ఎవరికైనా కస్టమర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరికైనా కూడా మనం గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎందువల్లంటే krill ఉన్న గొప్పతనం అటువంటిది. అండ్ దీస్ ప్రొడక్ట్స్ విల్ బి బ్యాక్డ్ బై సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే పూర్తి ఆధారాలతో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ బదులుగా సైంటిఫిక్ రీజన్స్ ఏవైతే దీని వెనకాతలు ఉన్నాయో సో ఈరోజు మీకు అన్ని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్సెప్షనల్ క్వాలిటీ అండి. మీకు మార్కెట్లో కూడా krill అనే ప్రోడక్ట్ మీకు దొరికితే దయచేసి నేనేం చెప్తానంటే ఏది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనం చూస్ చేసుకోవాలి. krill అనేది చాలా దగ్గర దొరుకుతుంది. ఫస్ట్ వెస్టేజ్ ప్రైమ్ krill ఆయిల్ అనేది ద బెస్ట్ ఎఫికసీ ఉంటుంది. అండ్ టేక్ మై వర్డ్స్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఎవరైతే krill ఆయిల్ ప్రోడక్ట్ వాడతారో వాళ్ళకు ఫినామినల్ హెల్త్ రిజల్ట్స్. ఓకే. ఆర్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద రేంజ్ ఇస్ వెస్టేజ్ ప్రైమ్ krill ఆయిల్ అండి. అండ్ వాట్ ఈస్ krill? సో మీరు krill చూస్తున్నారు అక్కడ చేతి మీద పెట్టుకొని చూపిస్తాడు. ఓకే. అది కరెక్ట్ గా చెక్ చేస్తే 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉంటుందండి అంతే. మీరు బాగా చూడండి krill. ఓకే. సో దీన్ని ఏమంటారంటే ష్రింప్ అంటారు, లేదంటే ఒక లైక్ ఫిష్ అంటారు. అంటే ఒక చేప జాతికి చెందిన రొయ్య. ష్రింప్ అంటే రొయ్య అంటారు కదా, సో అటువంటిది అనమాట. ఓకే. సో అంత చిన్న టైనీగా ఉన్న ఆ krill నుంచే మీరు krill ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. చూడండి వెస్టేజ్ కంపెనీ ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడక్ట్ ని మనం కంపెనీ తీసుకొని రావాలంటే మన కంపెనీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో, ఏదైతే ఆ ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో దాన్నే మన కంపెనీ పేరు కింద పెట్టుకుంది. ఇప్పుడు krill అంటే ఒక రొయ్య జాతికి చెందిన చేప ఏదైతే ఉందో సో దాని గురించి చెప్తున్నాం కాబట్టి దాని పేరే పెట్టింది మన కంపెనీ. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఏముంటుందో మనకు తెలియదు. బట్ ఇందులో సింపుల్ krill ఆయిల్ అంటే krill ఉంటుంది. krill ఏమంటారంటే ఎఫీసియా సూపర్బా అంటారు సైంటిఫికల్ నేమ్. ఓకే. ఇది ఎక్కడ దొరుకుతుందంటే బాగా మంచు ప్రదేశంలో ఉన్న డీపెస్ట్ ఓషన్ లో అంటే జనరల్ గా ఏంటంటే సముద్రాలు ఉంటాయి, చాలా కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్ లో ఇది బాగా పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అంటార్క్టికా krill జల దగ్గర దొరుకుతుంది. బట్ అంటార్క్టికా krill అయితే మాత్రం చేతితో పట్టుకొని వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటార్క్టికా, కెనడా అండ్ జపాన్. krill primarily serve as a food source of other animals in the ocean like whales, seals, penguins, squid and fish. జనరల్ గా ఈ krill ఎవరు తింటారంటే జనరల్ గా సముద్రంలో పెద్ద పెద్ద వేల్స్ అండి. ఓకే. సొరచేపలు, తిమింగలాలు, ఓకే, సీల్స్, పెంగ్విన్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా తింటాయి అన్నమాట. ఓకే. అండ్ అంటార్క్టిక్ krill ఇవి చూసారా, ఒకసారి ఎక్కడికైనా ట్రావెల్ చేసామనుకోండి ఇవన్నీ గుంపుగా వెళ్తాయి అన్నమాట. ఓకే. అంటార్క్టిక్ krill ఆర్ స్విమ్మింగ్ ఫస్ట్ ఓషన్స్ దట్ లివ్ ఇన్ ద అంటార్క్టిక్ వాటర్స్ ఆఫ్ ద సదరన్ ఓషన్. సదరన్ ఓషన్ లో ఎక్కువ ఉంటాయండి krill అనేవి. ఇవన్నీ కలిసి గుంపుగా వెళ్తారు, గుంపులుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ krill ఆయిల్ ఈజ్ యూనిక్ సోర్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ krill ఆయిల్ లాంటిది ఇది krill అని చెప్తా ఉంటారు. బట్ ఇది యూనిక్ సోర్స్ అన్నమాట. కేవలం ఇటువంటి ఒక యూనిక్ గా ఉండే క్వాలిటీ కానీ యూనిక్ గా ఉండే ఫార్మేషన్ కానీ కేవలం krill లో మాత్రమే దొరుకుతుందంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో జనరల్ గా మనకి వచ్చిన అంటార్క్టికా krill ఫీడ్స్ ఆన్ ప్లాంక్టాన్ క్లోజ్ టు ద బాటమ్ ఆఫ్ ద ఫుడ్ చైన్ అండ్ దేర్ ఫోర్ ఫ్రీ ఆఫ్ ఎనీ అక్యుములేషన్ ఆఫ్ కంటామినేట్స్ సచ్ as హెవీ మెటల్స్ దట్ ఆర్ టైపికల్లీ ఫౌండ్ ఇన్ మెనీ ఫిషెస్. చాలా రకాల ఫిషెస్ లో ఏమవుతుందంటే కొన్ని కంటామినేట్స్ ఉంటాయి, కొన్ని మెటల్స్ ఉంటాయి. బట్ అటువంటి మెటల్స్ కానీ ఏమీ లేకుండా అంటార్క్టిక్ krill మనకి న్యాచురల్ గా దొరుకుతుంది. ఓకే. ఇక్కడ మీరు స్లైడ్ లో చూసుకుంటే జనరల్ గా ఫుడ్ చైన్ ఎంతైనా మనిషి ఏం తింటాడు, చేప తింటాడు. చేప తర్వాత ఆ చేప చిన్న చేపల్ని, ఆ చిన్న చేపల్ని, ఓకే, ఆ చేపలన్నీ తినే తిమింగలం. సో దాని తర్వాత krill. అంటే ఇప్పుడు ఏదైతే ఆరిజిన్ ఆఫ్ ఒమేగా 3 సోర్స్ ఆఫ్ ఒమేగా 3 చూసుకుంటే అది krill.
ఓకే, అంటార్క్టికా krill. అండ్ krill oil is the rich source of phospholipids and phospholipid bound omega-3 fatty acids. సో ఎందుకు krill అనే ప్రోడక్ట్ గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. అసలు ఫాస్ఫోలిపిడ్స్ అంటే చెప్తాను మీకు. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో పుఫా అంటారు, PUFA. మీరు కొన్ని సైంటిఫికల్ నేమ్స్ మీరు చూసుకుంటే పుఫా, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో EPA DHA ఉంటుంది. సో EPA DHA వల్ల బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకోసా పెంటానిక్ యాసిడ్, డకోహెక్సా అనిక్ యాసిడ్ అనమాట. ఓకే, ఈ రెండు కాంబినేషన్ లో ఉండటం వల్ల రిచ్ సోర్స్ ఆఫ్ omega-3. మీకు omega-3 ఫ్యాటీ ఆమ్లాలు అంటారు, ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి 3 రకాలుగా దొరుకుతుంది, EPA DHA, ఓకే, అలాగే ALA. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన krill లో omega-3 తో పాటు EPA DHA ఉంటుంది, రెండు కూడా. అంటే and unlike fish oil, the omega-3 fatty acids in krill are absorbed and carried to the body cells in phospholipid form that reaches and gets assimilated in major organs. సో సింపుల్ గా ఏంటంటే, జనరల్ గా మనకి ఫిష్ ఆయిల్స్ లో కూడా మనకి omega-3 ఉంటుందంటే, బట్ ఆ omega-3 అనేది బాడీకి అబ్జార్ప్షన్ అవడం కొంచెం స్లో ప్రాసెస్ లో జరుగుతుంది. ఓకే, కానీ మన దగ్గర ఉన్న krill ఆయిల్ ఏం చేస్తుందంటే, ఫాస్ఫోలిపిడ్ ఫామ్ లో ఉండటం వల్ల డైరెక్ట్ గా బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్, సో మేజర్ ఆర్గాన్స్, మైనర్ ఆర్గాన్స్ ఉంటాయి. మేజర్ ఆర్గాన్స్ అంటే హార్ట్, లివర్, కిడ్నీస్. ఓకే, సో వీటికి బ్రెయిన్ కి ఫాస్ట్ గా అబ్జార్ప్షన్ అవ్వడానికి ఫాస్ఫోలిపిడ్ ఫామ్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ krill oil ఆల్సో కంటైన్స్ ఎ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. సో కొంతమంది చెప్తారు krill oil వాడితే మీకు యాంటీ ఏజింగ్ గా ఉండొచ్చు. యాంటీ ఏజింగ్ అంటే అర్థం ఏంటంటే యవ్వనంగా ఉండొచ్చు, అవునా? సో యవ్వనంగా ఉండాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. జనరల్ గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటి అంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనం రిలీవ్ అవ్వచ్చు. సో బేసికల్లీ మరి యాంటీ ఆక్సిడెంట్స్ కి ఆపోజిట్ ఏంటి? యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ కి ఆపోజిట్ వర్డ్ యాంటీ ఆక్సిడెంట్స్. మరి మన krill లో ఆస్తాగ్జాంథిన్ ఒక హైయెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంది కాబట్టి ఈ krill అన్న దానికి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు చెప్పాను, DHA, EPA అండ్ ALA. సో మీకు బెనిఫిట్స్ చూపిస్తాను. DHA డెకాక్సానిక్ యాసిడ్, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్. ఎవరికి కావాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్? పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో చదివింది గుర్తుపెట్టుకోవడానికి, మెమరీ ఫంక్షన్ బాగుండడానికి, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే విజన్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్, సో కంటి చూపు మెరుగుపడుతుందండి DHA ఉండడం వల్ల. అలాగే కార్డియోవాస్కులర్ ఫంక్షన్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారించడానికి, అరికట్టడానికి, అలాగే ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనకి DHA బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, బట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఖచ్చితంగా 3 కాంబినేషన్ లో DHA, EPA, ALA. DHA వల్ల మేజర్ బెనిఫిట్స్ ఇవన్నమాట. అలాగే ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్, మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉందండి. కొలెస్ట్రాల్ మనం 3 కేటగిరీస్ డిఫైన్ చేస్తారు, LDL, HDL, ట్రైగ్లిజరాయిడ్స్. సో అటువంటి ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి krill బాగా సపోర్ట్ చేస్తుంది, krill లో ఉన్న DHA. ఓకే, అలాగే లెర్నింగ్ అండ్ బిహేవియర్. కొంతమందికి ఏమవుతుందంటే నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగే రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో పెయిన్స్ అండి. ఓకే, కొంతమందికి చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కడుపులో మంట, అజీర్త, రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేయడానికి మనకి DHA బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మినిమైజెస్ డిప్రెషన్. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనేసరికి ఎక్కువ మంది ఏమవుతారంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి, డిప్రెషన్ వెళ్లకుండా ఉండడానికి మనకి DHA బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే రెడ్యూసెస్ ఏజ్ రిలేటెడ్ మెంటల్ డిక్లైన్. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కొంతమంది ముసలి వాళ్ళకి 60-50 సంవత్సరాలు దాటిన తర్వాత మతిమరుపు. నేను మతి స్థిమితం కాదండి, మతిమరుపు అండి. మతిమరుపు అంటే లైక్ అల్జీమర్స్ అంటారు. సో అటువంటి అల్జీమర్స్ కూడా ద బెస్ట్ ఆఫ్ ది సోర్స్ DHA ఉండాలి. అటువంటి DHA పుష్కలంగా దొరికేది మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లో krill ఆయిల్ అనేది ఫస్ట్ ప్లేస్ అండి. అండ్ కమింగ్ టు EPA, ఎకోసా పెంటానిక్ యాసిడ్. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ EPA చేసే ఫంక్షన్ ఏంటంటే కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నా పాయింట్, మీరు ఏదైనా ఒక omega-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకుంటే అందులో EPA ఎక్కువ ఉందా, DHA ఎక్కువ ఉందా చూసుకోవాలి. చూడండి, EPA DHA కాంబినేషన్ లో ఉన్న తీసుకుంటే మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అందులో కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి, అలాగే ఇన్ఫ్లమేషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ALA, ఆల్ఫా లెనోలిక్ యాసిడ్, దేనికంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ.
మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని స్టోర్ చేయడానికి, అలాగే ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏఎల్ఏ బాగా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు తీసుకున్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో డిహెచ్ఏ లెవెల్స్ ఉన్నాయా, ఈపీఏ ఉందా, ఏఎల్ఏ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు సైన్స్ బ్యాక్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎప్పుడైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైంటిఫికల్ రీజన్స్ అండి, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అనమాట. ఓకే, సో అందుకే ఎందుకు ఇంతసేపు మనం చెప్తున్నాం అంటే, క్రిల్ అనే ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆ క్రిల్ లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఈపీఏ డిహెచ్ఏ ఎక్కువ ఉండటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. కొంతమంది ప్రతి దానికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఆ యాంగ్జైటీని, డిప్రెషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఒమేగా 3 బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఐ హెల్త్, రెటీనాకి సంబంధించింది, కంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా రెడ్యూస్ చేయడానికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా సపోర్ట్ అవుతాయి. అలాగే సపోర్ట్స్ హార్ట్ హెల్త్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పుట్టినప్పుడు మీ హార్ట్ అనేది మీ ఫిస్ట్ అంటే మీ ఏదైతే పంజా ఏదైతే ఉందో, ఈ ఫిస్ట్ ఎంత ఉందో అంతే ఉంటుంది మన హార్ట్. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మన హార్ట్ కంటిన్యూగా ఫంక్షన్ అవుతుంది. ఓకే, అటువంటి హార్ట్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఓకే, ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి ఒమేగా 3 బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ రోజున ప్రతి ఒక్కరికి 25, 30, 35, 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా జాయింట్స్ కి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఓకే, జాయింట్స్ లో మధ్యన లూబ్రికేట్ అరిగిపోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అలాగే వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా వర్క్ అవుతాయి. అలాగే స్లీప్, కొంతమందికి నిద్ర పట్టదంటారు. ఓకే, నిద్ర పట్టలేని వాళ్ళకి కూడా క్రిల్ ఆయిల్ మీరు స్టార్ట్ చేస్తే, అంటే క్రిల్ ఆయిల్ అనేది వాడుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే మీకు డిప్రెషన్ ని, యాంగ్జైటీని తగ్గించిందో ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ కామ్ అవుతుంది. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు నిద్ర పడట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు మన క్రిల్ ఆయిల్ అనేది ఒక 3 నెలలు కంటిన్యూగా వాడండి, రోజుకి 2 క్యాప్స్ చొప్పున. డెఫినెట్ గా మీకు స్లీప్ లో మంచి తేడా కనిపిస్తుంది, క్వాలిటీ స్లీప్ అండి. అండ్ ఫైట్ ఇన్ఫ్లమేషన్, ఎక్కడ పడితే అక్కడ కండరాలన్నీ కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ గురవుతుంటుంది. అటువంటి ఇన్ఫ్లమేషన్స్ అన్నింటిని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఒమేగా 3 ఆర్ ఫ్రమ్ ఇన్ఫాంటీ టు ఓల్డ్ ఏజ్. సో ఇది ఎవరు వాడచ్చు? ఎవరైనా వాడచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా క్రిల్ తీసుకోవచ్చు. ఎందువల్లంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పెద్దవాళ్ళ కన్నా పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కి బాగా సపోర్ట్ అయ్యేది క్రిల్ ఒమేగా 3 విత్ డిహెచ్ఏ, డెకాహెక్సానిక్ యాసిడ్. ఎవరైతే ఎక్కువ తినే ఫుడ్ లో పిల్లలకు కానీ పెట్టగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది, మెమరీ ఫంక్షన్ బాగుంటుంది, అలాగే యాక్టివ్నెస్ ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ తో కూడా ఉంటారు. ఓకే, అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్. సో ఆరోగ్యపరంగా మనకు వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాం, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. కొంత ఎక్కువ మందికి ఏమంటే జాయింట్స్ ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇదంతా బాగా విపరీతంగా నొప్పి వస్తుంది, మంట పుడుతుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్ అంటే మంట పుట్టడం. అలాగే బాడీలో ప్రతి దగ్గర పార్ట్, ఫిస్ట్ దగ్గర, మోకాల దగ్గర, యాంకిల్స్ దగ్గర, బాడీ లోపల ఇలా మనకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి క్రానిక్ అంటే క్రానిక్ అంటే భరించలేనంత నొప్పులన్నింటినీ కూడా రెడ్యూస్ చేయడానికి క్రిల్ బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే పిఎంఎస్, ఓకే, పోస్ట్ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. యాక్చువల్గా లేడీస్ లో ఏముంటుందంటే పీసీఓడి కానీ, పిఎంఎస్ సాలిడస్ కానీ, రెగ్యులర్ పీరియడ్స్ కానీ, సిస్టులు కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఆల్రెడీ మేము చెప్పుకుంటాం ఫ్లాక్స్ ఆయిల్ గురించి, శతావరి మ్యాక్స్ గురించి. శతావరి మ్యాక్స్ తో పాటు క్రిల్ కానీ మీరు కరెక్ట్గా ఇట్లు వేసేస్తే, సో నేను ఎందుకు క్రిల్ అంత ఇంపార్టెంట్ చెప్తానంటే, గుర్తుపెట్టుకోండి, మీ బాడీకి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇచ్చినప్పుడే అది మీ పనితీరు మారుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే హార్ట్ హెల్త్ ఆల్రెడీ చెప్పాను. ఫ్యాటీ లివర్, కొంతమందికి ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ ఎటువంటి సిమ్టమ్ లేకుండా, ఎటువంటి మనకి కనిపించదు అనమాట, సిమ్టమ్స్ ఏం కనిపించవు బయటికి. అలా సిమ్టమ్ కనిపి 95% డ్యామేజ్ అయినా కూడా ఎటువంటి సిమ్టమ్ కనిపించలేని ఏకైక ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది లివర్ అండి. అటువంటి లివర్ ని మనం ప్రివెంటివ్ గా కేర్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది క్రిల్ ఆయిల్ అనేది. అలాగే జాయింట్ హెల్త్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ సింపుల్ అండ్ సమరీ బెనిఫిట్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్ సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ బెనిఫిట్ బెటర్ అబ్జార్ప్షన్ అండ్ బెటర్ ఎఫికసీ. సో నా పాయింట్లు ఏంటంటే,
ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు దాని ఎఫికసీ మనకు తెలియాలి. క్రిల్ ఒమేగా 3 ఈపీఏ డిహెచ్ఏ ఉండటం వల్ల, ఫాస్ఫోలిపిడ్స్ ఉండటం వల్ల, ఆస్ట్రాగ్జాంథిన్ ఉండటం వల్ల మన ఎఫికసీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అలాగే నో ఫిషీ బర్బ్స్ అంట. జనరల్ గా మనం ఫిష్ అయినా తినేటప్పుడు ఏమవుతుందంటే పొల్లడ తేనుపులు ఓకే వస్తూ ఉంటాయి. అలాంటి బర్పింగ్ సౌండ్స్ ఏమి ఉండవు అనమాట క్రిల్ తీసుకోవడం వల్ల. అండ్ మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అయిన ఆస్ట్రాగ్జాంథిన్ మనకి పుష్కలంగా దొరుకుతుందండి మన క్రిల్లో. అండ్ సస్టైనబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు క్రిల్ ఆయిల్ అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, క్రిల్ ఆయిల్ ఈస్ బెటర్ అబ్జర్వ్డ్ దాన్ ఫిష్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ ట్రైగ్లిసరైడ్ బౌండ్ ఒమేగా లీడింగ్ టు బెటర్ ఎఫికసీ. ఎప్పుడైతే క్రిల్ ఆయిల్ అనేది అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది లివర్ ప్రమేయం లేకుండా ఈజీగా బ్లడ్ లో మిక్స్ అయిపోయి ట్రైగ్లిసరాయిడ్ లెవెల్స్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేయడానికి ఇది మనకు బాగా సపోర్ట్ అవుతుంది. ఎందువల్ల ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ చోలైన్, ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్. ఈ 3 కాంబినేషన్ క్రిల్లో మనకు దొరుకుతాయి. ఓకే, అండ్ ఈ స్లైడ్ మీకు బాగా అర్థమవుతుంది. క్రిల్ ఆయిల్ వెసెస్ ఫిష్ ఆయిల్. ఈ జనరల్గా జనరల్గా మనకి మార్కెట్ లో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అమ్ముతూ ఉంటారు. అది కూడా ఒమేగా 3 ఉంటుందండి, అందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కానీ క్రిల్లో ఉన్న బెనిఫిట్స్ బయట ఫిష్ ఆయిల్ దొరకవు. ఈ డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. ఒమేగా 3 చూసుకుంటే క్రిల్లో పుష్కలంగా దొరుకుతాయి, ఫిష్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఈపీఏ క్రిల్లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది. డిహెచ్ఏ క్రిల్లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది. బట్ ఫాస్ఫోలిపిడ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన బ్లడ్ స్ట్రీమ్ అనేది లిపిడ్ ఫామ్ లో ఉంటుందండి. అందుకే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటారు. ఎప్పుడైతే మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటారో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఎప్పుడైతే ఇది ఫాస్ఫోలిపిడ్ ఫామ్ లో ఉండడం వల్ల ఈజీగా బ్లడ్ లో మిక్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆస్ట్రాగ్జాంథిన్ హైయెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజు మన బాడీకి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబయాటిక్స్ కాదు. యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది అంటే మీరు కళ్ళకు అద్దుకొని దాన్ని తీసుకుంటే ఈ రోజున ఇమ్యూనిటీకి ద బెస్ట్ సోర్స్ అనమాట యాంటీ ఆక్సిడెంట్స్. అటువంటి రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ని మనకి ఇస్తుంది క్రిల్ ఆయిల్. ఓకే, అండ్ క్రిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మన క్రిల్ ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ చూసుకుంటే, వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ కంటైన్స్ రియల్ క్రిల్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్రొపరేటివ్ ప్రాసెస్ కాల్డ్ ఎంఎస్ఓ, మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ లో జరుగుతుంది. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ బయటకు పోకుండా ఈ ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రిల్లో ఉన్న ఏదైతే ఫాస్ఫోలిపిడ్స్ కానీ, ఈపీఏ కానీ, డిహెచ్ఏ కానీ, ఆస్ట్రాగ్జాంథిన్ కానీ ఇవేవి కూడా తగ్గిపోకుండా అలాగే పోకుండా ఉండడానికి ఈ ఫంక్షన్ కానీ రియల్ క్రిల్ ఆయిల్ అనమాట. ఓకే, ఈ కంపెనీ ద్వారా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే ఇంప్రూవ్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ ఆర్డర్. ఎప్పుడైతే మీరు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే అందుకే మీకు జనరల్ గా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వేస్తుంటే ఆ పక్కన వాళ్ళు కూడా తెలిసిపోతుంది, విపరీతంగా స్మెల్ వస్తూ ఉంటుంది, పొలాసన్ అంటారు కదా. కానీ మా దగ్గర అంటే ఫిషీ ఆర్డర్ అనేది ఏమి ఉండదు, అలాగే విస్కోసిటీ అండ్ టేబుల్ ఉంటుంది, ఫిషీ బర్బ్స్ ఉండదు. ఓకే, అండ్ సింపుల్ ప్రాసెసింగ్ ఆఫ్ క్రిల్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, క్రిల్ బయోమాస్ కుకింగ్ అండ్ ప్రెసింగ్ చేస్తారు, ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ సాలిడ్ స్టీమ్ నుంచి తీస్తారు. అంటే స్టీమ్ అండి, ఇందులో మీకు స్టీమ్ తెలుసు కదా, ఆవిరి పట్టి తీస్తారు కదా, ఆ ప్రాసెస్ లో మనకి క్రిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్రూడ్ క్రిల్ అంటే కాన్సన్ట్రేటెడ్ క్రిల్ ఇస్తారండి. మీకు జనరల్ గా మార్కెట్ లో కూడా మన కంపెనీ ఇచ్చేంత ఎఫికసీ బయట మార్కెట్లు ఇవ్వరండి. ఓకే, సో మన దగ్గర ఉన్న క్రిల్ ఏంటంటే కాన్సన్ట్రేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అందుకే మనకి ఒక క్రిల్ క్యాప్సూల్ 500 mg అండి, 500 మిల్లీగ్రామ్. జనరల్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రతిరోజు మన బాడీకి ఎంత కావాలంటే మినిమం 1 గ్రామ్ టు 2 గ్రామ్స్ మ్యాండేటరీ అనమాట. బట్ మన క్రిల్ తీసుకోవడం వల్ల 500 mg వస్తుందండి ఒక క్యాప్సూల్. అట్లీస్ట్ నా పర్సనల్ సజెషన్ అంటే ఈరోజు మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక క్రిల్ అట్లీస్ట్ నేనైతే రెండు వేసుకోమని చెప్తాను మధ్యాహ్నం భోజనం తర్వాత. అట్లీస్ట్ ఒకటి వాడినా మీకు 30 days వస్తుందండి. 3 months కన్సిస్టెన్సీగా వాడాలి. వెరీ 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 ఇంపార్టెంట్ కేటగిరీలో వచ్చేసరికి క్రిల్. ఓకే, అండ్ సింపుల్ ప్రాసెసింగ్ ఆఫ్ క్రిల్ గోల్డ్ స్టాండర్డ్ క్రిల్ ఆయిల్ అండి. సో ఈ పదం చెప్పడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, గోల్డ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, అటువంటి క్రిల్ ని మన కంపెనీ మనకి ప్రమోట్ చేస్తుందండి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎంఎస్ఓ ప్రిజర్వ్స్ ద న్యూట్రియంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రెష్ క్రిల్. ఓకే, ఎప్పుడైతే మీకు ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా ఈ టెక్నాలజీతో బయట ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెయింటైన్ చేయాలి, ఫాస్ఫోలిపిడ్స్ మెయింటైన్ చేయాలి, ఆస్ట్రాగ్జాంథిన్ కూడా మీరు మెయింటైన్ చేయాలి. అలా చేస్తేనే మీకు క్రిల్ వల్ల బెనిఫిట్. అండ్ ఎంఎస్ఓ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్మెల్ అనేది ఉండదు, అలాగే ఇంప్యూరిటీస్ ఉండవు, రిమూవ్స్ అదర్ ఆక్సిడేటివ్ ఎలిమెంట్స్ అండ్ డెరివేటివ్స్.
సో ఇటువంటి ఎంఎస్ఓ మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ వల్ల మన క్రిల్లో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవి ఉండకుండా చూసుకుంటుంది ఈ ప్రాసెస్. అండ్ రికమెండెడ్ యూసెస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 1000 మిల్లీగ్రాముల నుంచి 1500 మిల్లీగ్రామ్ క్రిల్ కానీ తీసుకుంటే అంటే అట్లీస్ట్ 2 to 3 క్యాప్సూల్స్ అన్నమాట. 2 to 3 క్యాప్సూల్స్ కానీ తీసుకోగలిగితే మీ బాడీకి కావాల్సినంత omega-3 ఫ్యాటీ యాసిడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ EPA, DHA, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఆస్ట్రాగ్జాంథిన్ కాంబినేషన్ లో దొరుకుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3. అండ్ కార్డియోవాస్కులర్ బెనిఫిట్ ప్రకారం మీకు చెప్పాను 1000 mg అనేది మ్యాండేటరీ. అండ్ ఇనీషియల్ గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిల్ ఎవరైనా వాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాడాల్సిందే, ఎవరైనా వాడచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ బేసిస్ లో అంటే స్టార్టింగ్ లో ఒక రెండు చొప్పున అట్లీస్ట్ డైలీ 2 క్యాప్సూల్స్ చొప్పున తీసుకుంటే క్రిల్ వల్ల జరిగే అద్భుతాలు అన్ని కాదండి. నేను ఇది చెప్పే కొద్దీ మీకు ఎలా ఉంటుందంటే ఇది ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం కాదు, వాల్యూస్ ని ప్రమోట్ చేయడం. అట్లీస్ట్ మీరు డైలీ 2 చొప్పున, అక్కడ మనం చెప్పేది కూడా ఏంటంటే ఇట్ ఈస్ రిపోర్టెడ్ యాజ్ బెటర్ టు స్టార్ట్ విత్ హయ్యర్ ఇంటేక్ అండ్ రెడ్యూస్ ద ఆఫ్టర్ అబౌట్ 2 months సో లాంగ్ as the benefits can be maintained. మీరు మన వెస్టర్న్ ప్రొడక్ట్స్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇనీషియల్ గా సప్లిమెంటేషన్ ఎక్కువ చొప్పున తీసుకోవడం వల్ల స్టార్టింగ్ ఏమంటారంటే రోజుకి 2 వేసుకోండి, 2 స్పెర్లోనా వేసుకోండి, 3 స్పెర్లోనా వేసుకోండి, 2 కాల్షియం చొప్పున వేసుకోండి అని చెప్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని వేయడం వల్ల మాకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. కాదండి, న్యూట్రిషన్ ఎప్పుడు కూడా హై అమౌంట్స్ లో తీసుకోగలిగితే దాని తాలూకా రిజల్ట్ అనేది సస్టైనబుల్ గా ఉంటుంది. మీరు మెయింటైన్ చేయొచ్చు ఇయర్ మొత్తం, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అండి. నేనేం చెప్తానంటే అట్లీస్ట్ 2 months డైలీ 2 చొప్పున తీసుకొని ఒక 2 months కంటిన్యూ చేయండి. తర్వాత 6 months ఒక డబ్బా వాడుకున్నా కూడా ఈ EPA, DHA లెవెల్స్ మన బాడీలో మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు మెడిసిన్ అయితే అలా కాదండి. మెడిసిన్ ఎలా ఉంటుందంటే స్లో ప్రాసెస్ అనమాట. ఇనీషియల్ గా మీకు ఏంటి తక్కువ ఇస్తే తర్వాత డోసెస్ పెంచుతూ ఉంటాడు. మెడిసిన్ వేరు, న్యూట్రిషన్ వేరు. న్యూట్రిషన్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి, మెడిసిన్ తక్కువ నుంచి ఎక్కువ స్టార్ట్ చేస్తారు, అందుకే అది లైఫ్ టైం అయిపోతుంది. కానీ న్యూట్రిషన్ అలా కాదండి. న్యూట్రిషన్ ఎప్పుడు కూడా ఎక్కువతో స్టార్ట్ చేసి తక్కువతో ఎండ్ చేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే. అండ్ ఇంకొకటి నేను పర్సనల్ గా చూపించాలనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వెబ్సైట్ లో కనిపిస్తుంది KRELKrillOil.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంపెనీ ఏ విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది, ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది. ఓకే రవి, ఈజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుందా? వెబ్సైట్ కనిపిస్తుందా? ఒకసారి హ్యాండ్ చూపించండి, రేస్ చేయండి ఒకసారి. వన్ మినిట్ లోడ్ అవుతుంది, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే సింప్లీ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు స్లైడ్ లో చూసుకుంటే మెన్ కి ఉమెన్ కి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిల్ ఆయిల్. 1 minute. వీడియో ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే ఫస్ట్ బ్రెయిన్ ఫంక్షన్ అండి. ఓకే, సో బ్రెయిన్ ఫంక్షన్ కి లేడీస్ కి జెంట్స్ కి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అవునా కదా? సో దానికి DHA లెవెల్స్ ఎప్పుడైతే బ్రెయిన్ కరెక్ట్గా ఇస్తామో దీనివల్ల కాగ్నిటివ్ హెల్త్ అంటే కొంతమందికి పెరాలసిస్, పార్కిన్సన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకి మల్టీ ఫంక్షనల్ గా యూటిలైజ్ అవుతుంది. అలాగే హార్ట్ హెల్త్. ఓకే, కన్జంప్షన్ ఆఫ్ ఫిష్ ఆర్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషల్లీ EPA and DHA has been recommended by maintain ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ NIA అని చెప్తుందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే PMS అనేది లేడీస్ లో కొట్టేసారు ఖచ్చితంగా 3 out of yes. ఒక్క నిమిషం అండి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ క్రిల్ ఆయిల్ అండి. సో క్రిల్ అనేది చాలా చాలా మ్యాండేటరీ ప్రొడక్ట్. సో ఈ రోజు నుంచి అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ వెల్. అండ్ ఇక్కడ నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం.